మంత్రి విడుదల రజనీ ఆఫీస్పై దాడి చేసిన ఘటనపై సీఎం జగన్ స్పందించారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇక విడుదల రజనీ ఆఫీస్పై దాడి విషయానికి వస్తే, మంత్రి విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులోని విద్యానగర్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఉదయం కార్యాలయం ప్రారంభోత్సవం కావాల్సి ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి రజనీ ప్రారంభించాల్సి ఉన్న కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. రజనీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జనసేన కార్యకర్తలు రాత్రి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో కొందరు ఆఫీస్పై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. కొందరు టీడీపీ జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విడుదల రజనీ స్పందిస్తూ, కావాలనే తన కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని అన్నారు. అద్దాలను పగలగొట్టిన పెద్ద రాళ్లను చూపిస్తూ, ఇంత పెద్ద రాళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ముందుగానే ప్లాన్ చేసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు రజనీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడుదల రజనీపై రాజకీయ కక్షతోనే దాడి చేశారు అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.